ఒక చిన్న కూరగాయల కొట్టు పెట్టుకొని నడుపుతున్న ఒక వ్యక్తికి 29 లక్షలు చెల్లించాలంటూ అక్కడి గవర్నమెంట్ దాఖలు పంపించింది. అతని కర్ణాటకలోని శంకర్ గౌడ అనే వ్యక్తి 4 ఏళ్లుగా చిన్న కూరగాయల కొట్టు పెట్టుకొని నడుపుతుండేవాడు. అతను గత 4 సంవత్సరాలుగా 1,63,00,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి అతను GST నోటీసులు అందజేశారు. అతనికి నా దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని క్లియర్ ట్యాక్స్ ఉన్నాయి, నేను ఎందుకు GST కట్టాలని చెప్పి అతను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా 40 లక్షలు దాటితే ఎవరైనా సరే GST కట్టాల్సిందే అని చెప్పి అతనికి నోటీసులు అందజేయడం జరిగింది. అతనికి ఒక్కనికే కాదు, టోటల్ గా 11,000 మందికి GST నోటీసులు అందజేశారు GST గవర్నమెంట్. 40 లక్షల ట్రాన్సాక్షన్స్ దాటితే ఖచ్చితంగా GST కట్టాల్సిందే అని 11,000 మందికి నోటీసులు అందజేశారు GST గవర్నమెంట్. అయితే శంకర్ గౌడ దగ్గర అన్ని క్లియర్ ట్యాక్స్ ఉన్నప్పటికీ అతను గత 4 సంవత్సరాలుగా కూరగాయల కొట్టును నడుపుతున్నాడు. 4 సంవత్సరాల నుండి 1,63,00,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి అతనికి 29 లక్షల GST కట్టాలని నోటీసులు అందజేశారు GST గవర్నమెంట్. ఒక 40 లక్షలు ట్రాన్సాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా GST కట్టాల్సిందే 11,000 మందికి నోటీసులు అందజేశారు GST గవర్నమెంట్.